రోజాని పచ్చి బూతులు తిట్టి వ్యక్తిగత దోషానికి పాల్పడ్డారు. అప్పుడు బండారు సత్యనారాయణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన విమర్శించే క్రమం కాకుండా రోజానే టార్గెట్ చేశాను. నేను అప్పుడే చెప్పా, ఆ సీటు జనసేనకి వెళ్ళబోతోంది, మరి తనే అసలైనటువంటి ఫైటర్ అని చూపించడం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఆశ ఫలించలేదు. రోజాని వ్యక్తిగత దూషణ, రోజా పరువు నష్టం దావేయడం, ఈయన కోర్టుకు అటెండ్ అవ్వటం, ఆ కేసు నడుస్తూనే ఉంది. ఆ బండారు సత్యనారాయణమూర్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు, అది జనసేనకు వెళ్ళిపోయింది. సుందరపు విజయ్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అసలు సమస్య ఏర్పడింది బండారు సత్యనారాయణమూర్తికి. మరి ఇటు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వబోతే పోనీ వేరే అడిగారు, ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకి వైసీపీ టికెట్ ఇవ్వబోతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు పెండింగ్లో ఉంది, అనకాపల్లి. అనకాపల్లి సీటు తనకిచ్చేటట్టయితే వైసీపీలో చేరతానని బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని మనం ధృవీకరించలేం, వాస్తవం కాదో తెలియదు. ప్రచారం మాత్రం జరుగుతోంది. బండారు వైసీపీకి టచ్లోకి వెళ్ళారన్నటువంటి ప్రచారం. దానికి కారణం ఇదే అన్నట్టు. అది నిజమా? ఎంపీ టికెట్ ఇస్తుందా వైసీపీ? ఎందుకంటే ఇంతవరకు మిగిలి ఉన్నది వాళ్ళకి అదొక్కటే. ఆ సీటు ఇంతకుముందు ఎంపీ క్యాండిడేట్గా ఇస్తారన్న ప్రచారం జరిగింది. బట్ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు, ఈయనకి ఎందుకు ఇస్తారన్నది చూడాల్సి ఉంది.